వేములవాడ పట్టణంలోని కృష్ణవేణి గ్రూప్ ఆఫ్ స్కూల్లో నేడు యూకేజీ విద్యార్థుల గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. చిన్నారుల ఆనందోత్సాహాల మధ్య జరిగిన ఈ వేడుకకు పలువురు ప్రముఖులు హాజరై విద్యార్థులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమానికి వేములవాడ పట్టణ సీనియర్ వైద్యులు డాక్టర్ పద్మలత శ్రీనివాస్, బీజేపీ రాష్ట్ర సభ్యులు ప్రతాప రామకృష్ణ, వేములవాడ మున్సిపల్ కౌన్సిలర్ కుమ్మరి శంకర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చిన్నారుల భవిష్యత్తు బంగారుమయంగా ఉండాలంటే పాఠశాల దశ నుంచే మంచి పునాది అవసరమని పేర్కొన్నారు. అలాగే పాఠశాల డైరెక్టర్ సన్నిధి వెంకటకృష్ణ మాట్లాడుతూ ఈ విద్యా సంస్థలు అభ్యసిస్తున్న విద్యార్థులు విద్యతో పాటు విలువలను కూడా అలవర్చుకుని భవిష్యత్తులో సమాజానికి ఆదర్శ పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు. కార్యక్రమం చిన్నారులు గ్రాడ్యుయేషన్ వేషధారణలో ఆకట్టుకోగా తల్లిదండ్రులు వారి ఆనందాన్ని పంచుకున్నారు. ఈ వేడుక విజయవంతంగా నిర్వహించినందుకు పాఠశాల ప్రిన్సిపల్స్, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. ఈ గ్రాడ్యుయేషన్ డే వేడుక చిన్నారుల జీవితంలో ఒక మధురమైన జ్ఞాపకంగా నిలిచిపోయింది. To these children, they are achieving first graduation certificate in Kృష్ణవేణి Group of Schools. Congratulations, children! And our Kృష్ణవేణి Talent School theme is activity-based learning. So we are improving our children's skills like fine motor skills, gross motor skills, and Montessori skills. In the morning, every day we are conducting in circle time. Our teachers give warm up to the students. Sometimes new topic is introduced and stories, action songs and rhymes. And not only these are, so many more topics we are introducing to the students. Gross motor skills and fine motor skills and therapeutic skills are part of physical development to our young children. It leads to their stability in learning progress, intellectual development, and language development, numerical ability will also improve, and we conduct co-curricular activities also in our primary classes signature programs, experiment, exciting work through hands and exciting discussions and real life application.
గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేట్ చేయడము అనేది ఇది ఒక చాలా గొప్ప విషయము, చాలా ముఖ్యమైన విషయము. అంటే మేము చిన్నగా ఉన్నప్పుడు మాత్రం ఈ గ్రాడ్యుయేషన్ డే అనేది ఇంత చిన్న పిల్లలకి అనేది అంటే ఉండేది కాదు. సో నేను ఫస్ట్ మాధవి మేడం ఫోన్ చేయగానే నేను అడిగాను, గ్రాడ్యుయేషన్ డేనా మరి ఏ క్లాస్ పిల్లలు ఉంటారు అసలు అని అడిగాను. అప్పుడు కిండర్ గార్డెన్ స్కూల్ పిల్లలు మేడం అంటే అప్పుడు అనుకున్నాను, సో వీళ్ళు ప్రీ ప్రైమరీ నుండి ప్రైమరీకి వెళ్తున్నారు కాబట్టి సో దిస్ ఇస్ గ్రాడ్యుయేషన్ డే విచ్ ఈస్ గెటింగ్ సెలబ్రేటెడ్ అని. సో అంటే అప్పటికి ఇప్పటికి చాలా చేంజెస్ వచ్చాయి, స్కూల్స్ అయినా కాలేజెస్ అయినా స్టూడెంట్స్ అయినా మాకు పేరెంట్స్లో కూడా చాలా చేంజెస్ వచ్చేసాయి. సో ఇప్పుడు అంటే యాజ్ ఎ డాక్టర్ ఈ మీటింగ్లో అసలు నేను మాట్లాడాలనుకున్నది ఏంటంటే ఒక ముఖ్యంగా పేరెంట్స్ ఎలా మన చిల్డ్రన్ని మోల్డ్ చేయాలని అనేది. సో దీనికన్నా ముందుగా ఫస్ట్ వేదిక అలంకరించిన ప్రతాప్ రామకృష్ణ గారికి మరియు చాలా మంది ఏమంటారంటే చాలా మంది పేరెంట్స్ మామూలుగా రొటీన్గా ఓటీకి తీసుకొస్తుంటారు కదా, మేడం మా పాప అసలు పాలే తాగదు, కారణం కొంచెం గ్రోత్ అది మంచిగా ఉండాలంటే పాలు తాగాలని చెప్తే వాళ్ళు ఏంటంటే ఫస్ట్ మాట అసలు మేము పాలు అలవాటే లేదమ్మా, మేము అసలు పుట్టినప్పుడు ఎక్కువ పాలు తాగదమ్మా, అసలు ఎందుకు తాగదు, మీరు తాగిస్తే ఎందుకు తాగదు, పుట్టినప్పటి నుండి వాళ్ళకి అలవాటు చేయాలి ముందు నుండి. డైరెక్ట్ వాళ్ళకి 2-3 years అప్పుడు ఉంటే టీ తాగడం అట్లా అలవాటు చేసేస్తున్నారు పేరెంట్స్. కాబట్టి అంత చిన్న చిన్న పిల్లలు కూడా తీసుకొస్తుంటారు మా దగ్గరికి. సో అలా చిన్న పిల్లలు కూడా టీనే తాగడం అలవాటు చేసుకున్నారు. సో ఇదంతా ఎవరి మీద డిపెండ్ అవుతుంది, ఇదంతా పేరెంట్స్ మీదే డిపెండ్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ పేరెంట్స్లో మార్పు రావాలి, పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లల్ని ఎలా పెంచాలి అనేది నేర్చుకోవాలి. పిల్లల్లో ఇప్పుడు మామూలుగా మనము చాలా స్టోరీస్ వింటాం కదా, మన జీజాబాయి అంటే చాలా చక్రవర్తి అవడానికి వాళ్ళ మదర్ నుండే ఎక్కువగా ఉంది. ఎందుకంటే వాళ్ళ మదర్ చిన్నప్పటిలో చాలా స్టోరీస్ చెప్పి వాడి బ్రెయిన్లో అట్లా ఇన్కల్కేట్ చేసింది కాబట్టి తర్వాత వాళ్ళు గొప్ప గొప్ప వాళ్ళు అయ్యారు. సో కాబట్టి మదర్ రోల్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ తర్వాత ఐ థ్యాంక్ కృష్ణవేణి టాలెంట్ స్కూల్ పీపుల్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. సమాజాన్ని పరిచయం చేసిన మొట్టమొదటి తండ్రిని పరిచయం చేసిన తల్లి పరిచయం చేయాలి. తండ్రి డైరెక్ట్ కూడా పుట్టిన పాపకు కానీ బాబు కానీ తండ్రి తెలియదు, తల్లి ఒడి మాత్రమే తెలుసు. అంటే అంత చాలా ప్రాముఖ్యమైన మాట. స్కూల్స్ పోటీతత్వం పెరిగింది. దీనిలో చాలామంది తల్లిదండ్రులు వేలాది రూపాయల మీద పిల్లలు చదివిస్తూ ఉన్నారు. మరి బాధ్యత స్కూల్తో పాటు తల్లిదండ్రుల మీద ప్రత్యేకంగా తల్లి పాత్ర చాలా ఇంపార్టెంట్. మరి మన సమాజంలో భగవాన్ సంపాదిస్తే ఆడవాళ్ళ కుటుంబాన్ని, పిల్లలను, అత్తమామలను, బంధువులను చూసుకోవడానికి ప్రయత్నం చేసుకునేది మనం చూస్తాము. ఏదైనా కానీ దాదాపు ఎడ్యుకేషన్ చదువు అనేది చాలా ఇంపార్టెంట్. మన పిల్లలకి ఇచ్చే అతి పెద్ద సంపదనే మరి ఎడ్యుకేషన్. మరి దాంట్లో భాగంగా ఈరోజు ఈ గ్రాడ్యుయేట్ డే సందర్భంగా చిన్నపిల్లల బస్సులో మేడం చెప్పి మనం ఎట్లా వస్తుంది వాళ్ళు వచ్చే ఉంటారు. చిన్న చెట్లు మనం ఎదురుగా వస్తే తయారీ సురక్షంగా వాళ్ళని చేయాల్సిన బాధ్యత కూడా తల్లిదండ్రుల మీద ఒక ప్రధానమైన ఉంది. సాధారణంగా చూస్తూ ఉన్నాం, 5వ తరగతి 6వ తరగతి కుటుంబ బయట స్కూల్లో ఇస్తూ ఉంటాం, హాస్టళ్లలో. దయచేసి తల్లులకు ప్రత్యేకంగా చెప్తా ఉంటాం, కనీసంగా SSC వరకన్నా మన దగ్గర చూసుకునే ప్రయత్నం చేయండి. మనతో ఈ పిల్లల జీవితం ఉండేదే 10వ తరగతి. 10 తర్వాత మైండ్ బ్యాక్టీరియా ఎదుగుతూ ఉంటాం, మానసికంగా వాళ్ళు ఎదుగుతూ ఉంటాం. అంటే వాళ్ళు నిర్ణయం తీసుకునే దశ 10వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ స్టార్ట్ అవుతుంది. ఎడ్యుకేషన్ పేరు మీద కనీసంగా బంధువులు తల్లి తండ్రి తప్ప పిల్లలతో మంచి తెలియదు. మగవాళ్ళు గారు తక్కువ ఆడవాళ్ళు స్టార్ట్ అయ్యారు, రెండే తెలుస్తూ ఉంటాం. మరి మన కుటుంబ సభ్యులు అనేకమైన బంధాలు సమాజంలో, మన కుటుంబం అనేది చాలా గొప్పది. కుటుంబం బాగుంటేనే సమాజం బాగుంటుంది. ఈ సమాజాన్ని బాగుండాల్సిన బాధ్యతగా తల్లిదండ్రులుగా మనందరికీ ఉంటుంది కనుక ఆ బంధమైన కుటుంబ సంబంధాలు పెట్టుకుంటూ పిల్లల పోషణ కోసం మనందరం కూడా బాగా పనిచేయాలి. ఈరోజు గ్రాడ్యుయేట్ డే సందర్భంగా నేను ప్రత్యేక విషయమైన స్కూల్ కూడా అభివృద్ధి చేస్తున్నాను. భారత్ మాతాకి